వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు మోదీ ఎక్కడున్నారు? ప్రధానిపై విరుచుకుపడిన దీదీ. వెడ్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రజలు పాటించాలి, నరేంద్ర మోదీ. పాలమూరు వెనుకబాటుతనానికి వలసల కాంగ్రెస్ పార్టీయే కారణం కాదా? ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం రేవంత్ పక్కనున్న కాంగ్రెస్ బాంబులే సర్కార్ను కూలుస్తారు, కేటీఆర్. ఈఓ 3తో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం, ఎమ్మెల్సీ కవిత. జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో ఇటీవల జరుగుతున్న ఉదంతాలను తురుపారబడుతూ ప్రధాని మోదీ సీఎం మమతా బెనర్జీపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. మోదీకి కౌంటర్ గా దీదీ గురువారం మహిళా మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఎంసీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వార్తలు నిలిచిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ ఖాళీకి చెందిన మహిళలు సైతం పాల్గొన్నారు. మహిళల హక్కులు మా నిబద్ధత అనే నినాదంతో ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో దీదీ ముందు నడుస్తుండగా పార్టీ నేతలు కార్యకర్తలు ఆమె వెనక. ఆర్టికల్ 370 నిబంధనలు రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తొలిసారిగా కశ్మీర్ లోయలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ లోని ప్రధాని మోదీ 6,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో బక్షీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. నేడు అంకితం చేస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఊతమిస్తాయని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. G20 का शानदार आयोजन हुआ। कभी लोग कहते थे जम्मू कश्मीर में कौन पर्यटन के लिए जाएगा। आज यहां जम्मू कश्मीर में पर्यटन के सारे रिकॉर्ड टूट रहे हैं। अकेले 2023 में ही 2 करोड़ से ज्यादा पर्यटक यहां आए हैं। पिछले 10 वर्षों में अमरनाथ यात्रा में सबसे ज्यादा यात्री शामिल हुए। वैष्णो देवी में श्रद्धालु रिकॉर्ड संख्या में दर्शन कर रहे हैं। పాలమూరు వెనుకబాటుతనానికి వలసల కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? కేసీఆర్ కృషితో నాటి పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారి పాలమూరు పచ్చబడిందాయి. 2014 ముందు పాలమూరు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచిస్తే కేసీఆర్ గారు ఏం చేశారో రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నాటి కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారు తిట్టాల్సి వస్తే ఆయన గురువు గారైన చంద్రబాబు నాయుడు తిట్టాలి. ఆయన నిందించాల్సి వస్తే తన కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన మోసాలను కోసం కాంగ్రెస్ పార్టీని నిందించాలి. ఆయన చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు. ఈ పాలమూరు వెనుకబాటుతనానికి, పాలమూరు వలసలకు కారణమే నాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలన. అంటే మీరు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గాని, ప్రస్తుతం మీరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాల శాపాల పుణ్యమే పాలమూరు వెనుకబాటుతనం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పేరే మార్చింది. మీరు మీ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తి, నట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు పేరు మారి లాస్ట్ కు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలేదు. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు. పాలమూరు జిల్లాలకు వలసలు వాపస్ వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి. అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం అనేటువంటిది అవివేకం. దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే, 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది, ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది, ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు, ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది. 2014 కంటే ముందు దేశంలో అతి ఎక్కువ మంది వలసపోతున్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో ఎక్కువ కరువు ఉన్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా. ఈ ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది. 2014-23 మధ్య పాలమూరు జిల్లా ఎట్లా మారింది? ఇలా ఎన్ని ఎకరాలకు కొత్త సాగునీరు వచ్చింది, ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్. సీఎం రేవంత్ రెడ్డి పక్కనున్న కాంగ్రెస్ బాంబులే సర్కార్ను కూల్స్తాయని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాలన చూశాక ఎవరు గొప్పవారో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మార్చి 12 నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక. ఇక ఎన్నికల శంకారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ నుంచే ప్రారంభించబోతున్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు. వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకో కాడికి వచ్చి కొన్ని ఏదో ఒకటి 2-3 కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావుడి చేసిపోయిండు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. గత 3 నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, వింటున్నారు. కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు. మహబూబ్ నగర్లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. మీరు చూడండి, ఆయన మాటలు చూడండి, ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి. సెక్రటేరియట్లో మాట్లాడతాడు, నేను ఇక్కడ ఏదో ఉంటుందనుకొని వచ్చినా. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం జరిగిందని భారస ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మహిళలకు 33% ఉద్యోగాలు రాకుండా జీవో 3ను తెచ్చారని విమర్శించారు. మహిళలకు జరిగిన అన్యాయానికి నిరసనగా మార్చి 8న ధర్నా చౌక్ లో ధర్నా చేస్తామని తెలిపారు. ఆడబిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో వచ్చేటటువంటి అవకాశాల్లో జరిగేటటువంటి నష్టాన్ని వివరించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో భారత్ జాగృతి తరఫున రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కోసం మేము పర్మిషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు అయితే మాకు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు అందరికీ కూడా మరి ఎటువంటి నష్టం జరుగుతుంది జీవో 3 వల్ల, దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏముందనేటటువంటి అంశాన్ని వివరించి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. మరి జీవో 3 అనేటటువంటిది మహిళలకు వచ్చేటటువంటి 33% ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాల్లో దెబ్బతీసేటటువంటి అంశం. దాని గురించి అడిగినప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ఓటుకునే నోటు కేసు కూడా మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకొని మీరు వదిలేస్తారా? ఆడబిడ్డల విషయంలో ఇంత అన్యాయం ఎందుకు? ఓటుకు నోటు కేసులో మీరు బోలెడంత మంది లాయర్లను పెట్టుకొని ఇప్పుడైతే అదే లాయర్లను ప్రభుత్వంలో ప్లీడర్లుగా చేసుకొని ప్రభుత్వం ధనంతోనే మీ సొంత కేసులు మీరు కొట్లాడుతూ ఉన్నారే. మరి ఆడబిడ్డల కోసం కేసీఆర్ గారు సంవత్సర కాలం కొట్లాడినటువంటి కేసుని మీరు అధికారంలోకి రాగానే ఆఘమేఘాల మీద వెనక్కి తీసుకొని కొత్త జీవోని ఎందుకు ఇచ్చినారు? ఎందుకు తరతరాలుగా మా ఆడబిడ్డలు నష్టం జరిగే విధంగా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వం నుండి నిన్న ఒక చిన్న రిజైండర్ ఇచ్చి వదిలేసినారు. కానీ ప్రభుత్వ సంస్థ చెప్పినట్టుగా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టుగా అంత ఈజీ అంశం కాదది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి గురుకులాల్లో కూడా 12%కు మించి రిజర్వేషన్ మీరు ఆడబిడ్డలకు ఇవ్వలేకపోవడం అన్నదే పెద్ద రుజువు. జీవో 3 అనేటటువంటిది తీరని నష్టం ఆడబిడ్డలకు చేస్తుంది కాబట్టి దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ని మేము చేస్తూ ఉన్నాం. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరారు. గురువారం మంగళగిరి జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులకు అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీకి దశ దిశ చూపించే సత్తా ఉన్న నేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవలే తాను తొలిసారిగా పవన్ కళ్యాణ్ కలిశానని, ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రజల కోసం పరితపించే పవన్ కనిపించారన్నారు. ఆయన ఒక్కో మాట నాకు తూటాలాగా కనిపించింది. ఆయనకు మాటలు నా హృదయాన్ని తాకాయని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అందరూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, పవన్ కళ్యాణ్ కోసం జన సైనికులు వీర మహిళల పోరాటం చాలా గొప్పదని కొనియాడారు. మేమున్నామంటూ కేసులు లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. పూర్ణ గారు, గణేష్ గారు, రవి గారు, పవన్ గారు, లోకేష్ గారు,
ఆంధ్ర రాష్ట్ర జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ నేర్పించాలని మన ముందుకు విచ్చేసిన మన అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. సోదరులారా, దయచేసి అందరూ కూడా కొంతసేపు సమన్వయం పాటించి ఓపికగా వినాలనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ మధ్యలో 4 రోజులకు ముందు మన ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో గడిపిన సమయం అంతా ప్రజల కోసం తప్పిస్తున్న జనసేనాది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఆయనతో గడిపిన సమయం, ఆయనతో మాట్లాడిన సమయం, ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క తోటలాగా మా హృదయంలో గుచ్చుకున్నాయనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టీవీలల్లో చూస్తున్నాం, ప్రసంగాలు చూస్తున్నాం. 12 సంవత్సరాలుగా జనసేన ఆవిర్భవించి అన్ని ఒడుదుడుకులు ఎదుర్కొని నేనున్నాను మీకు అని చెప్పిన ఏకైక జనసేన నాయకుడు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. సోదరులారా, పవన్ కళ్యాణ్తో గడిపిన సమయం, పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు, ఆయన ఆలోచన విధానాలు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉండి కూడా మన అధ్యక్షుల వారిని కలిసిన వెంటనే ఆయన చెప్పిన మాటలు హృదయంలో గుచ్చుకున్నాయి. అది నేను కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి నేను జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారితో నడిచేదానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాయలసీమను బలోపేతం చేసేదానికి నా వంతు కృషి చేస్తాననేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీరు ఒక్కొక్క విలేజ్లో, ఒక్కొక్క పంచాయతీలో, ఒక్కొక్క డివిజన్లో కొంతమంది ఉన్నా కూడా మీరు సైనికుల వీర మహిళలు, వీర యువకులు అందరూ కూడా ఆ సార్ యొక్క విధి విధానాలు మాకంటే మీకు ఎక్కువగా తెలిసిందని వల్ల మీరందరూ కూడా ఆలోచన విధంగా ఎవరు ఎన్ని మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు మోదీ ఎక్కడున్నారు? ప్రధానిపై విరుచుకుపడిన దీదీ. మేడ్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రజలు పాటించాలి, నరేంద్ర మోదీ. పాలమూరు వెనుకబాటుతనానికి వలసల కాంగ్రెస్ పార్టీయే కారణం కాదా? ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం రేవంత్ పక్కనున్న కాంగ్రెస్ బాంబులే సర్కార్ను కూలుస్తారు, కేటీఆర్. ఈఓ3తో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం, ఎమ్మెల్సీ కవిత. జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.